తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. సాధారణంగా ఓడరేవులంటే సముద్ర ప్రాంతాలలో ఉంటాయి. అయితే సముద్రం లేని చోట కూడా పోర్టులను నిర్మిస్తారా? అక్కడ నుంచి రవాణా ఎలా సాధ్యమవుతుంది అంటే ఇందుకు సమాధానమే డ్రై పోర్ట్. ఇప్పుడు తెలంగాణలో డ్రై పోర్ట్ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో అసలు డ్రై పోర్ట్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ నిర్మిస్తారు, ఎలా నిర్మిస్తారు, డ్రై పోర్ట్ వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. సముద్ర ప్రాంతాలలో పోర్టులు ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే సముద్రం లేని చోట నిర్మించే పోర్టులనే డ్రై పోర్ట్ అని అంటారు. ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో డ్రై పోర్టును నిర్మించి వేర్ హౌస్ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. తెలంగాణకు తీర ప్రాంతం లేని లోటును పూడ్చేందుకు కొత్తగా డ్రై పోర్టును నిర్మించి సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టుకు ప్రత్యేకంగా రోడ్డు, రైలు మార్గాలతో దాన్ని అనుసంధానం చేయనున్నట్టుగా తెలిపారు. దీంతో ఇప్పుడు డ్రై పోర్టుపై అందరి దృష్టి నెలకొంది. డ్రై పోర్ట్ సముద్రానికి దగ్గరగా ఉండదు, అందుకే అలా పిలుస్తారు. డ్రై పోర్ట్ని మల్టీ మోడల్ లాజిస్టిక్స్ సెంటర్ అని కూడా పిలుస్తారు. దీన్ని రోడ్డు, రైలు మార్గాల ద్వారా పోర్టులకు కనెక్షన్ చేస్తారు. ఇక ఇవి ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్లకు రవాణా కేంద్రంగా ఉంటాయి. కంటైనర్ యార్డులు, వేర్ హౌజులు, కార్గో నిర్వహణ సామాగ్రి, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ క్లియరెన్స్కు డ్రై పోర్టులో అధికార యంత్రాంగం, ఇతర వ్యవస్థ ఉంటుంది. సీపోర్ట్ తరహాలోనే ఇక్కడ కస్టమ్స్ వ్యవస్థ ఉంటుంది. డ్రై పోర్టుకు కనెక్ట్ చేసిన సీపోర్ట్ ద్వారా వస్తువుల ఎగుమతి, దిగుమతి చేసుకోవచ్చు. డ్రై పోర్టు వల్ల సీపోర్టులపై భారం కూడా తగ్గుతుంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి దీని నిర్మాణం గురించి చర్చ నడుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ డ్రై పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు చేసిందట. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో డ్రై పోర్టు పైన ప్రకటన చేయడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. తూఫ్రాన్ దగ్గరలోని మనోహరాబాద్ను డ్రై పోర్టు నిర్మాణానికి అనువైన ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించి భూసేకరణ జరిపిందని, ఫిబ్రవరిలో డ్రై పోర్టు నిర్మాణం పైన విధి విధానాలు విడుదల చేస్తారని సమాచారం. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా డ్రై పోర్టు నిర్మిస్తాయట. ఇందుకోసం 350 ఎకరాల భూసేకరణ జరిగినట్లుగా సమాచారం. డ్రై పోర్టు నిర్మాణం వల్ల తెలంగాణకు చాలా లాభాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా తెలంగాణకు ఆర్థికంగా లాభం కలుగుతుందని చెబుతున్నారు. డ్రై పోర్టుతో కార్గో నిర్వహణ, స్టోరేజ్, ప్రాసెసింగ్ వంటివి స్థానికంగా చేసుకునే వీలు కలుగుతుందని అంటున్నారు. అలాగే మచిలీపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులు కూడా జరుగుతాయి. మరోవైపు తెలంగాణ డ్రై పోర్టును అనుసంధానించాలని భావిస్తున్న మచిలీపట్నం పోర్ట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఒకవేళ డ్రై పోర్టు నిర్మాణం మొదలైతే ఆంధ్రప్రదేశ్లోని బందరు ఓడరేవు ద్వారా ప్రత్యేక రహదారి, రైల్వే కనెక్షన్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.